మంచి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారికి మన ప్రజలకు బాగా మంచి చేస్తాడనే నమ్మకంతో ఇచ్చేది. ఏం లేదు మీరు అట్టనమాట. అతను కూడా గురుమూర్తికి కూడా ఒక సెంటు భూమి లేదు, ఏం పేదవాడు అన్నమాట. ఒక్క రూపాయి కూడా ఓటుకి ఇవ్వకుండా మనం వేస్తేనే మనకు గుర్తింపు ఉంటుంది. డబ్బు ఇచ్చుకుంటే అమ్ముకున్నట్టే. ఇవాళ 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, కానీ తీసుకోవద్దు. తీసుకుని ఓటేస్తే మనం అమ్ముకున్నట్టే కదండి. రేపు అడగడానికి ఉండదు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా నేను రూపాయి తీసుకునేదాన్ని కాదు. ఎందుకని ఒకటాడు కదా, నాకు ఊళ్ళో ప్రజలకి ఏదన్నా కావాలంటే నేను అడుగుతాను, సమాధానం చెప్పండి. నాకు డబ్బులు వద్దు. మీరు డబ్బులు ఇస్తే నేను అమ్ముకుంటాను. ప్రజల కోసం నేను కష్టపడతాను కాబట్టి ఈ రోజు మరి అడిగిందని డ్రగ్స్ మీ దగ్గర ఉన్నాయండి. ఈ కరోనా లేకపోయింటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎలా ఉండేది ఇంకొంచెం బాగా చూపించండి. అభివృద్ధి కొన్ని జిల్లాల్లో ఈ జిల్లాకి ఏంటంటే కరోనాని స్టార్ట్ చేసేప్పుడు కరోనా రావడం వల్ల నిజంగా ఇది అభివృద్ధి చేసింది. చెట్లు ఉన్నాయి, పచ్చని చెట్లు. ఇక్కడ చక్కగా మరి పార్క్ కింద చేసుకుంటే పిల్లలకి ఎంత అభివృద్ధి అండి. పార్క్ కింద కాంపౌండ్ హాల్ కట్టేసుకుని చక్కగా మంచిగా ఉంటుంది. మనకు నాడు నేడు వచ్చిందమ్మా ఈరోజు. నాడు నేడు వల్ల మార్పులు చేస్తారు స్కూల్కి. ఇంకా కావాలంటే కొంచెం పెంచైనా సరే పిల్లలు ఎక్కువగా ఉంటాయి కనుక చేస్తారు. అన్నీ చేస్తారండి, అన్నీ చేస్తారు. మరి మీకు ప్రజలు ప్రజల కోసం పనిచేయమని ఈ రోజు పేద బడుగు బలహీన పేదల కోసం పనిచేసే నాయకులు ఆయన కోసం వ్యక్తులు మేము. మా కోసం మీరు ఓటేసి మీరు నిలదీసి అడగండి. మా కాలం మీకు ఏ న్యాయం కావాలన్నా ఆ న్యాయం ఆయన చేసే బాధ్యత, చేయించే బాధ్యత మాది, ఇచ్చే బాధ్యత ఆయన. మీకోసం ఆయన వచ్చాడు, మన ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం వచ్చాడు. ఎవరైనా సరే ఈరోజు ఎవరిచ్చారండి మీకు 15,000 రూపాయలు 45 సంవత్సరాలకి? ఎవరైనా ఇచ్చారా? 45 సంవత్సరాలు నిండిన ప్రతి మీకు వచ్చినాయమ్మా? 45 సంవత్సరాలు వచ్చినాయి మీకు రాలా? 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 15,000 రూపాయలు, 17,500 రూపాయలు, 18,000 రూపాయలు ఇచ్చారు. మరి 18,000 రూపాయలు ఈరోజు ఏ పార్టీ ఇచ్చిందండి? ఏ నాయకుడు ఇచ్చాడండి? మన పేదవాళ్ళ కోసం ఆ 18,000తో బతికేస్తామని కాదు, ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయి, అంతే కదమ్మా. ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో పనులకు వెళ్ళిన పరిస్థితుల్లో ఆ 18,000 అంటే 8 నెలలు 4 నెలలు శుభ్రంగా బియ్యం ఇచ్చాడా? కరోనా మన రాష్ట్రం కరువు బారిన పడకుండా, కడుపులో ఆకలిని తెరవకుండా పెంచిన పార్టీ ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా టైంలో ఏ రాష్ట్రం చూసినా కరువుతో ఉన్నారు, కానీ ఈ రాష్ట్రంలో మట్టి ఆ బాధ తెలియకుండా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. కరోనాలో 1000 రూపాయలు ఇచ్చాడు మీకు. మరి మూడు సార్లు బియ్యం ఇచ్చాడు. 2 నెలలు అక్కడి నుంచి 2 సార్లు ఇచ్చాడు. మరి బియ్యం కూడా లేని వాళ్ళు చాలామంది కొన్ని రాష్ట్రాల్లో పప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పక్కింటి వాళ్ళు ఎండిపోతుంటారు, అలాగే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన రాష్ట్రం ఎంత అప్పుల పాలైనా సరే, అప్పు తెచ్చైనా సరే మన కంపెనీ నింపుతున్నాడు. మరి ఆయన మనకు దేవుడే కాదా? ఆయన మనకు భగవంతుడితో సమానం. భగవంతుడు ఎక్కడా లేడు, ఆయన రూపాన్ని మనకు పంపించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడి రూపంలో ఆ దేవుడే మనకు పంపించాడు. అందుకాకపోతే ఆయన మనం కాపాడుకుందాం. ఆయన నిలబెట్టిన వ్యక్తుల్ని మనం నిలబెట్టుకుని నెగ్గించుకుని మనం ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకునే బాధ్యత మనం. ఇప్పుడు కూడా ఇంకా 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 ఒక్కసారి కాపాడుతున్నాం. మొత్తం ఓట్లు ఫ్యాన్ గుర్తు గాను ఒక పంచాయతీ 90% దాటితే ₹1 కోటి నిధులు ఇస్తున్నారు. ₹1 నిధులు ఇస్తున్నారండి. అంటే అదే మన నీ చేతికో నా చేతికో అని కాదు, ఏదో ఒక దాని ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఈ పంచాయతీలో 90% పోలేని ఓట్లు అంటే దాటిని మొత్తం ఫ్యాన్ బండి అని అనుకుంటే ఇలాంటి మార్పులు చేరుతుంది. మన ఊరికి కావాల్సింది నీళ్ళ ట్యాంకి, నీళ్ళ సమస్య బాగా ఎక్కువగా ఉంది అనుకుంటా. మొత్తం నెల్లూరు పంచాయతీలో ఉండే నీళ్ళ సమస్య ఖచ్చితంగా వీలైనంత రెక్టిఫై చేస్తారు. మనోళ్ళు చూడండి, మనోళ్ళు
వినియోగించుకుంటే రేపు పొద్దున్న దేనికైనా ఉపయోగపడతారు. ఇప్పుడు అక్కడే ఉండరు కదండి వెళ్ళినోళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడతారు మళ్ళీ తర్వాత. అప్పుడు ఈ ఓటు అది ఉపయోగించండి. నీళ్ళ సమస్య కూడా వీలైనంత తొందరలో చేసేదానికి ట్రై చేస్తాం. ఈ ఓట్లు అయిపోనివ్వండి, వచ్చేటప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిని మనం ఆయన నెగ్గించినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి నెగ్గించినట్టు మీకు ఇప్పుడు కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి, ఉన్నాయా? అవి కూడా ఇస్తారు.